జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో గ్యాప్ ఉండదు. 1 2 3 4 గో. టింకి పగిలిపోద్ది నన్ను వదిలేసావంటే. ఆగండి. దేవుడు నాకేం ఇవ్వలేదు. ఏం కంగారు పడకు. ఉన్నాయని తీసుకెళ్లిపోయాడని తిట్టుకున్నాను. కానీ నీలాంటి థింకర్ సచ్చినోడిని ఇచ్చాడు కదరా నాకు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి నడువు ఎక్కడ చేయించింది బాబు, ఇన్సన్గా ఉంది. అడగకుండా వచ్చేసావే. లైకులు రావాలంటే వచ్చిందండి వయ్యారి. మాడికాయలు బాగుండాలి. నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. మీకు లైకులు రావాలంటే నిమ్మకాయలు. గన్నెత్తారా? నిమ్మకాయలంటే తెలుసా మీకు? అవి బాగుండాలి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. మనరయ్య ఆడడం వచ్చి ఏం మాట ఉలుకు లేదు పలుకు లేదు. రసం పిండి అల్లుంది. ఓకే సెకండ్ అండి. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఇమోషనల్ డ్యామేజ్. నాకు కోపం వస్తే నా మాటలు మారతాయేమో కానీ నీపై ప్రేమ ఎప్పటికీ మారదు. అరే గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? కోపమైనా ప్రేమైనా నా అనుకున్న నీపైనే చూపించగలను కదా. నేను సరళగా నెత్తి బాధలు లింగినోడిని. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. తేరే లాకేకి క్యా? ఇంకో మాట మాట్లాడే ఉంటే కుర్చీ మడత పెట్టి మింగు. కాదురా, 20 లక్షలు పెట్టి ఘనంగా పెళ్లి చేసుకుంటే పెళ్ళైన 20 రోజులకే చంపి తెంగుతుర్రా పిల్లలు. ఎన్ని దారుణాలు సార్. కాబట్టి పెళ్ళి అవసరమా? సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్. మేము నిద్రపోం సార్, నిద్ర రాదు. అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. అయినా సరే మేము చేస్తామంటే చచ్చిపోండి. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు బ్యాక్ నుంచి పెట్టలాడుతుంది. ఇంకా ఫ్రంట్ ఎలా ఎంత నువ్వు చూడు, ఎంత నువ్వు చూడు. చూడు ఏంటి ఆడపిల్ల, ఆడపిల్ల ఇది. చూసావా? తన్ని కొడుకే దాగా ఎరుకే సొంబుల కొంచెం తీసేయి. ఆడవాళ్ళు నైటీ లేకుండా ఉండలేరు. నేను మీ ఫోన్ లో చెప్పానే అమ్మాయి లేరు అంకుల్ నైటీ లేకుండా ఉండలేరు. సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? అబ్బాయిలు ఆంటీ లేకుండా ఉండలేరు. నువ్వు రావే, మనతరం కలుద్దాం. కాల్ చేస్తా. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది మళ్ళీ చేస్తా అంటావు. దినం మొత్తం గడిచిపోతది. మీకు పని లేదు, మాకు ఫుల్ పని ఉన్నది. మాకు పురుషత లేదు. మళ్ళీ నేనే ఫోన్ చేస్తా, మళ్ళీ రెస్పాన్స్ సరిగా ఉండదు. ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికొస్తా. ఎందుకురా ప్రేమ నాకు మాత్రమేనా? నీకు లేదా నా మీద ప్రేమ? ఏం చేయమన్నా చేస్తాను, నచ్చి నరుక్కోమని నరుక్కుంటాను. చెప్పు. మనిషిని తల్లి. సాయి ఎక్కడున్నావు సాయి? ఇప్పటి వరకు జరిగిన పెంట జాలి ఇంకా పెంట పెట్ట. పెళ్లి పీటల ముంచి పారిపోయి వచ్చినావు సాయి. లవ్ యు రా. అయ్యో వైల్డ్ వాటర్ కాడికి వచ్చినాం సాయి మేము. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇడున్నవా అని చెప్తే అసలు కనీసం నువ్వు లోపల ఉన్నవా లేదా? ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారా?
నీ కోసం ఎత్తుకుంటూ వచ్చినాం సాయి, నువ్వు దొరకాల గాని చూడు కళ్ళలపై దమ్ముంటే నా కళ్ళలపై ఖచ్చితంగా. ఇగో చూడు బుగ్గలేడికెంచి వచ్చినాయి బే. ఇది ఎంత డల్ అయిపోయిందో. ఎంత చిన్న ముఖం వేసుకుని చూసారా సార్ డబుల్ యాక్షన్. రా సాయి, తొందరగా రా. నేను రా దెంగే. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? చిన్న చిన్న మేకల కాడికి వచ్చిన నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ సర్వనాశనం అయిపోతాడు. చిన్న చిన్న గొర్రెల మేకల కాడికి వచ్చిన సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్. కంగ్రాచులేషన్. పాట పాడవా ప్లీజ్. నీ వయసు చెప్పవే జిగల్లురాని, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అది 6వ క్లాసులో ఆపేసానే. నువ్వు చదివిందేంటే జిగల్లురాని, అమ్మ గల్ల వీక్నెస్ చదివేశానే. చిచ్చి, నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి? ఇదేవతిరా నిన్ను చూసాకే నాన్న నిన్ను మిటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో. తప్పు 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 తప్పు. రమేష్ నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అగరబత్తి ముట్టించా. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నావు. మరేమన్నా ఉందా లేదా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. ఓం రమేశాయ నమః. నాకు తెలుసురా అమ్మ నన్ను లవ్ చేస్తుందనే. ఓం రమేశాయ నమః. ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఓం రమేశాయ నమః. అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు. ఎవరు కాదు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, నేను మీ అంజు మోడల్. నేను చెప్పన్నా చెప్పు. మొన్న రీసెంట్ గా వారం రోజుల కింద ఒక వీడియో పెట్టినా కదా అవునండి. ఫ్రెండ్స్, నాకు ఎవరు ఫోన్ చేయకూడదు, నా ఫోన్ ఖరాబ్ అయితే నేను వీడియో పెట్టినా కదా. అదే రోజు నా ఫోన్ ఖరాబ్ అయింది. పెట్టిన రోజు ప్రొద్దున ఖరాబ్ అయింది. ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు ఈ రోజున మంచిగా అయింది. ఈరోజు వీడియో పెడుతున్నా. కానీ ఫ్రెండ్స్, జాను నాకెందుకో లైకులు వస్తలేవే. అయ్యో పెద్దమ్మ, లైకులు రావాలంటే సామాన్లు బాగుండాలట పెద్దమ్మ. యు వాంట్ టు సీ మై ఫుల్ ఫిగర్? కమ్ ఆన్ కమ్ ఆన్. పెద్దమ్మ, సామాన్లు బాగున్నాయా? గాడు అంటే ఏంటి? మోసగాడు అని. నేనేనా? ఎందుకు అంటే అంత మోసం ఏం చేస్తారు? మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? మగాడు అదే అంటున్నాను కదా, ఒక స్టాండర్డ్ గా ఉండడు, మేలుకో, లేచి నిలబడు. ఒకరితో ఆగడు. మగాడు అన్నాడు, నువ్వు చూపించే మగాడు ఒకరితో ఆగుతాడు? అది మగాడ్రా బుజ్జా. రేపొద్దు నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి కూడా నేను రాసిస్తాను, నీకు తెలియకుండా ఏదో ఒక అఫైర్ ఉంటుంది ఆడికి. నువ్వేంది పెళ్లి పెట్టాకు లేకుండా తిరుగుతాను? ముట్టికి నా 30 ఏళ్ళున్నాయి. చూడండి గాయ్స్, లైకులు కావాలంటే సామాన్లు గట్టిగా ఉండాలంట. అంతేగా అంతేగా. దగ్గర నుంచి చూడండి, దూరం నుంచి కాదు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. అర్థమైతుందా? అంటే సామాన్లు గట్టి ఉంటే లైకులు కొడతారా? మళ్ళీ అదే చెప్పి మమ్మల్ని తొప్పకండి సార్. అంటే కొట్టరా? సామాన్లు చూడాలంటే దగ్గరకు వచ్చి చూడండి. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నాకు చాలా బాగున్నాయి సామాన్లు. బాయ్. చూసిన కాడికి చాలు గాని పోయి పని చేసుకోపో.